టీ మాత్రేను. ఇవాళ నేను తీపి గుమ్మడికాయ కూర, చిలకడ దుంపల ముక్కల పులుసు చేస్తున్నాను. దీనికోసం లేత గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసి కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బాణల్లో అంత పోపు సామాన్లు అని నూనె వేసి దాంట్లో ఇదిగో ఇలాగ అంత కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు. దీని కారం ఏం ప్రత్యేకంగా వెయ్యం, ఇదే కారం అన్నమాట. ఈ ముక్కలు వేసి మూత పెడితే ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. మొక్కలు మగ్గింది అని గుర్తు ఏంటంటే మనకి రంగు మారుతూ ఉంటాయి. ఇట్లా మగ్గుతున్నప్పుడు దీని మీద చిన్న ఉసిరికాయ అంత బెల్లం ముక్క, అంత ఉప్పు వేసామనుకో, ఆ మిగతా 50% కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా బాగా నీరది లేకుండా తీసుకొని ఇలా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నామంటే గుమ్మడికాయ కూర తయారు. ఇప్పుడు అదే బాణల్లో నేను ఏం చేశానంటే చిలకడ దుంప ముక్కల్ని చక్కగా సన్నగా తరిగి పెట్టుకొని 1-2 సార్లు కడిగి పెట్టుకున్నాను. వాటిని ఇదే బాణల్లో వేసి ఓ చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఆ రసం కూడా దాంట్లో వేసాను. అంత బెల్లం ముక్క, చిన్న ఉసిరికాయ అంత బెల్లం ముక్క, 1 స్పూన్ దానికి ఉప్పు వేసి దాని ముక్కలన్నీ బాగా మునిగేట్టుగా, నాకైతే 3 చిన్న చిన్న గ్లాసులు నీళ్లు పడ్డాయి, పెట్టి మూత పెట్టేసామనుకోండి. ఈ ఉప్పు బెల్లము ఈ బాగా చింతపండు పట్టి ఈ చక్కగా కమ్మగా ఇది మగ్గుతూ ఉంటాయి ముక్కలు. ఈ ముక్కలు ఒక 2-3 తెరలు వచ్చేసిన తర్వాత దానికి 1-2 స్పూన్లు సాంబార్ పొడిని కాస్త నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. లేకపోతే అవుతుంది లోపల ఉండలుగా అయిపోతుంది. అదేమో దాన్ని చెదపడానికి పెద్ద గగనం అవుతుంది అన్నమాట. 2-3 తెరలు వచ్చిన తర్వాత ధారాళంగా మనం కొత్తిమీర వేసేసుకోవచ్చు. కొత్తిమీర ఇంత కరివేపాకు వేసుకొని ఒక బాణల్లో అంత నూనె, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ వేసి ఘమఘమలాడే తిరగమాత ఈ పులుసు మీద వేసుకొని ఇంకొక 2 పొంగులు రానిచ్చామంటే కమ్మనైన చిలకడ దుంపల పులుసు తయారైపోతుంది. ఇది కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాసేపటికి బాగా చిక్కబడుతుంది. ఇది మనం సాంబార్ లాగా వేసుకోవచ్చు, చపాతీల్లోనూ తినచ్చు, తర్వాత అన్నంలో కూడా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ కూర అలాగే చిలకడ దుంపల పులుసు, ఒక నేతి బీరకాయ అంటే అది పచ్చడి చేశాను. అది నేతి బీరకాయ పచ్చడి ఇవాళ ఆహారంలోకి ఆదవరు. ఈ చిలకడ దుంపల పులుసు మాత్రం చాలా బాగుంటుంది. గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బెల్లం వేస్తాను కనుక ఇవన్నీ కూడా. చిలకడ దుంపల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి అమ్మడి గుమ్మడి అంటారు కనుక ఇలా గుమ్మడికాయని సీజన్లో దొరికినప్పుడు మనం తప్పకుండా వండుకొని తింటే ఆరోగ్యానికి బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కమ్మనైన వంట, రుచికరమైన వంటలు ఆరోగ్యానికి సోపానాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.